బాగుంది. బాగుంది, కామెడీగా ఉంది. కానీ 3 సినిమాలు పోటీ పడితే గేమ్ చేంజర్ విన్నర్. నా వ్యక్తిగతంగా నేను వేరే వాళ్ళని సినిమా చూడండి అని చెప్తలేను, వద్దని చెప్తలేను. నా వ్యక్తిగతంగా నేను అన్నీ బాగున్నాయి. 3 సినిమాలు బాగున్నాయి. ఇది సరదాగా బాగుంది. పిల్లలు జల్లలు ఫ్యామిలీతో పోయి చూడొచ్చు, సరదాగా హ్యాపీగా. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని వెంకటేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పినట్టే చేశారు. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఈ రీసెంట్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్ నేర్పించే టీచర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఏదో చూసాం, వాళ్ళ దగ్గర చదువుకున్నాం, వాళ్ళని ఒక 4 మాటలు అనేసాం, అయిపోయింది అని చాలామంది అనుకుంటాం. బట్ మన కోసం, మన ఎదుగుదలకి ఉపయోగపడిన టీచర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మనం తోడుండాలి. ఇది నాటే అందరూ అనుకున్నట్టు ఏదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే మన లైఫ్ ఎందుకు? మీరు ఏ జాబ్ చేస్తున్నారో లేకుంటే బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడో చోట వాళ్ళు నేర్పించిన పాఠం ఇది గుర్తుపెట్టుకొని మనం బతికితే చాలా హ్యాపీగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ దిస్ ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ తర్వాత పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మెయిన్ థింగ్ దీంట్లో. చాలా అంటే చాలా యునానిమస్గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాడు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేసాడు. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు, వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. బాలయ్య బాబుకి ఎటువంటి మాస్ యాక్షన్స్ కానీ, ఎటువంటి డైలాగ్ కానీ ఏవైతే ఉండాలో అవన్నీ బాబు డీల్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ, ఇంకా ప్రెడిక్టబులే. మనం ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం ఏం జరుగుతుందో, బట్ మనం అనుకున్న విధంగా జరగదు. వేరే క్లైమాక్స్ రిజల్ట్ అదే వస్తుంది. సో ఆ డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా క్లీన్గా, రేసీగా మనకి బాలయ్య బాబుని చూపిస్తే ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. నువ్వు రొటీన్ స్టోరీ అయినా సినిమా తీసినా మనకి ఆడియన్స్కి కొంచెం స్టార్ట్ నుంచి ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా బాగా క్రియేట్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఆ ఎగ్జైట్మెంట్ తోటి సరదాగా పాప సెంటిమెంట్ తోటి చాలా బాగా వెళ్తుంది. మనకి ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇక తమన్గా అనుకుంటాడు డ్యూటీ, ఇక్కడ నుంచి డ్యూటీ నాది అని. ఇక్కడ తమ రేసీ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అరాచకం. అసలు మంచి గూస్ బంప్స్ మూమెంట్. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిపోతుంది. సో అంటే ఇక ఎమోషన్స్ క్యారీ అవుతూ అక్కడక్కడ యాక్షన్ బాలయ్య బాబు కూడా ఎమోషన్లు కూడా చాలా బాలయ్య బాబు చాలా బాగా చేశాడు. గత సినిమాలో పోల్చుకొని ఈ సినిమాలో ఇంకా బాలయ్య బాబు చాలా బాగా నచ్చాడు. అంటే కొత్త బాలయ్య అంటే ఇంకా స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ మెగా ఫ్యాన్గా చెప్పాలి అంటే డాకు మహారాజా అని చెప్తాను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే డిఫరెంట్ ఏంటంటే రెండింటికి అది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది, ఇది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయించారు ఆడియన్స్ దగ్గర. బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే నచ్చడం అంటే కూర్చోంతసేపు బోర్ కొట్టుకోవడం, ఎగ్జైట్ అవ్వాలి, మనకి ఊపు రావాలి. సో అలా ఉన్నాయి. అది సాంగ్స్ లేకపోవడం నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. టు బి ఫ్రాంక్ అదొక ఉంచారన్న, అది దబ్బిటి ఉన్న 2 ఒకటే సాంగ్ ఏమో అదొక్కటే ఉంచారు. అండ్ అది కూడా కమర్షియల్ కోసమే ఉంచారు. ఇంక వేరే సాంగ్స్ పెట్టుకోకపోవడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే కంప్లీట్ కోర్ స్టోరీ మీద ఫోకస్ చేసుకున్నారు, ప్యానల్గా దేని గురించి వెళ్ళకుండా. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పార్ట్ 2 అని ఇవ్వలేదు దీనికి కూడా. ఈ మధ్య ప్రతి సినిమాలకు పార్ట్ 2 అంటున్నారు. గేమ్ చేంజర్లు ఇందులో రెండిట్లో నచ్చింది అయితే నాకు ఇదే, 2 పార్ట్ 2లు ఇవ్వాల.
ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3 ఇస్తా. 3. ఓకే. వచ్చారు కదా. ఎలా అనిపించింది అన్న సంక్రాంతికి వస్తున్నాం? చాలా బాగుందండి సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా కనెక్ట్ అయిపోతుంది స్టోరీ. ఎందుకంటే సినిమా సరదాగా చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, సీరియస్గా ఎవరు తీసుకోవద్దు. ఇది ప్రతి ఒక్క మగాడికి, ప్రతి ఒక్క ఆడదానికి, మొగుడు పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా. ఉంది, బాగాలేదు అంటున్నారు కామెడీ. ఇప్పుడు మామూలుగా రివ్యూ అన్నాక ఇది కామన్ అండి. ఏడు బాగాలేదంట కదా, పోయిందంట కదా అని అడగడం మీరు కామను, నేను చెప్పడం కూడా నా స్టైల్లో నేను కామనే. ఒకటి చెప్పేది ఏంటంటే, మనం 350 రూపాయలు పెట్టినా 400 రూపాయలు పెట్టినా డిసప్పాయింట్ అవ్వకుండా సినిమా తీయడం అది చాలా కష్టం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు తీసిన విధానం బాగుంది. సంక్రాంతికి వస్తున్నాము, ఫ్యామిలీ ఆడియన్స్కి ఓ బీభత్సమైన స్టోరీ అవసరం లేదు. నిజ జీవితంలో ఒక ఇంట్లో జరిగే మొగుడు పిల్లల కథ తీసుకున్న సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని. సో ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి, ఒక ఇంట్లో ఉన్న భార్యకి, పెళ్ళైపోయిన భార్యకి మధ్యలో మగాడు ఎలా నలిగిపోతాడో చూపించాడు. మంచి కామెడీగా ఉందండి సినిమా, బాగుంది. ఒక మంచి ఎమోషనల్ కూడా ఉంది. అండ్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంట్లో ఉన్న భార్య క్షమించేసి వదిలేయడం అది చూపించాడు. ఇంకా అయితే అయిపోయిందిలే, నేనే అనవసరంగా బ్రేకప్ చెప్పానని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాధపడడం చూపించాడు. ఈ రెండు మధ్యలో నరకం మనమే కదా పోయేది. ఈ సినిమా చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు అనుకుంటున్నావా? డైరెక్ట్ బార్కి వెళ్ళిపోయి ఓ 90 వేస్తాడు. వేసాక అప్పుడు కొంచెం బలానికి వెళ్ళి స్టైల్గా నుంచుంటాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ జరిగేది. ఇది సినిమా గురించి మాట్లాడాలంటే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక డ్రామా, ఒక మర్డర్ డ్రామా కింద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా వెళ్ళినా కూడా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వెంకటేష్ గారు చెప్పిన మాటలు వినండి, అది వింటే అందరూ బాగుపడతారు. అంతే భయ్య. మేమంతా సంక్రాంతికి వెళ్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము, మీరేం ఇండే ఉన్నారా, పిలువరా? బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది, వెంకీ మామ ఎదురు చూస్తున్నాడు, మేము కూడా మీ కెమెరాలు పెట్టుకుంటే ఎట్లా? సో ఇదండి వెంకీ మూవీ, మన సంక్రాంతికి వస్తున్నాం చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఆనందంగా ఆహ్లాదంగా నడిచింది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసాము. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడ నవ్వాలో చెప్పలేదు మన డైరెక్టర్ గారు. ఇదొక పెద్ద, దాని తర్వాత వచ్చేసి ఒక అప్పులతో పుప్పులతో పేరు ఉంటుంది అండి. ఆ పిల్లని కాన్వర్జేషన్ మరి ఓవర్గా ఉంది. బట్ ఓవరాల్గా మూవీ పర్వాలేదండి ఫస్ట్ హాఫ్. అండ్ మన వెంకీ మామ కష్టాలు, రాత్రి కష్టాల కోసం ఒక సాంగ్ ఉంటుంది, గోదావరి గట్టు మీద అని. ఆ సాంగ్కి కంప్లైంట్స్ కూడా మళ్ళీ పాపం వెంకీ మామ కష్టాలకి, పక్కలోడు పెంకు పడిందని, అప్పారావు అప్పళ్ళు ఇరిగిపోయినాయని, వడియాలని అని చెప్పేసి ఈ ఒక కాన్వర్జేషన్తో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి అది సంబంధం ఉందా లేదా తెలియదు కానీ మొత్తానికి మెసేజ్ ఇచ్చారు, గురువుని గుర్తించండి అనే కాన్సెప్ట్తో తీసుకొని వచ్చారు. బట్ ఓవరాల్గా మూవీ పర్వాలేదు. సంక్రాంతి పండుగ ఒకసారి వచ్చింది కాబట్టి మనం ఒకసారి చూడొచ్చని నేను అంటున్నాను అనమాట. అండ్ ఇంకో 2 అందాల కొండల మధ్య మన వెంకీ మామ నలిగిపోయాడు, మళ్ళీ బాగానే అనిపించింది నాకు కూడా. వావ్. సో ఇదండి ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. ఓకేనా? రైట్, మేము దింగేస్తున్నాం సినిమా చూసి. ఇంకా బాగుంది, సూపర్. ప్లస్ పాయింట్ ఏం చెప్తారు మీరు మూవీలో? కామెడీ వెంకటేష్ గారి టైమింగ్స్ కానీ అవసరం అండి. డాన్స్, కామెడీ, మెసేజ్తో పాటు కామెడీ కూడా ఇచ్చారంట మూవీలో మీరు. హిలేరియస్, వెరీ హిలేరియస్. మీకు ఏది బాగా నచ్చింది మేడం మూవీలో? కామెడీ అండ్ వెంకటేష్ టైమింగ్ సాంగ్స్ ఎట్లా సూపర్. నువ్వు చెప్తావు. మీకేం నచ్చింది మూవీలో? కామెడీ టైమింగ్, ఇంకా వెంకటేష్ గారి కామెడీ బాగుందా? చాలా బాగుంది. డైరెక్షన్ అడిగారు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి.